హాయ్ అండి. ఈరోజు మా బాబు కోసం ఆనియన్ పకోడా చేశాను. స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ కింద తింటాడనేసి. ఆనియన్ పకోడా చేసుకోవడానికి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పొడి, కొంచెం అల్లం పేస్ట్ వేసి కరివేపాకు వేసి మంచిగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మంచిగా మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెంగా వేసుకోవాలి. మనం ముద్ద కింద వేస్తే ముద్ద కింద అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకుని అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో టిష్యూ పెట్టుకుని ఆ టిష్యూ పేపర్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా టిష్యూ తీసేసుకుంటుంది కాబట్టి మనం అది టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని మంచిగా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.